ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళతో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ సిట్టింగ్ కీలక నేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. కూతురు వయసున్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని లాడ్జ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఓ మున్సిపల్ కౌన్సిలర్ స్థానిక దేహశుద్ధి చేశారు స్థానికులు. ఇక వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మున్సిపాలిటీకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ వెంజర గంగారం కూతురు వయసున్న ఒక అమ్మాయితో బోధన్ పట్టణంలో బస్టాండ్ సమీపంలో ఓ లాడ్జ్లో అడ్డంగా దొరికాడు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కౌన్సిలర్ను దేహశుద్ధి చేశారు. లాడ్జి నుంచి కొట్టుకుంటూ తీసుకెళ్లారు. కౌన్సిలర్ గంగారావును పోలీసులకైతే అప్పగించారు. ఇక బోధన్ మున్సిపాలిటీకి చెందిన మరో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ ఒక అమ్మాయిని లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకొని మంగళపహాడ్ శివార్లో కారులోనే అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు గమనించిన కౌన్సిలర్ నుండి అమ్మాయిని రక్షించారు. కౌన్సిలర్లకు దేహశుద్ధి చేసి ఎడపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నెల రోజుల్లో వ్యవధిలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోధన్ మున్సిపల్ కౌన్సిలర్లు ఇద్దరు అమ్మాయి కేసులో అడ్డంగా బుక్ అవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.